श्रीमन्नारायण 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 निश्रीपादमे शरणु 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 మొదలైంది మొదటి శనివారము ఈ రోజు భక్తుల సహకారంతో ఈ రోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి శనివారము ఆ దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయా కృప ఆశీస్సులతో మనం నడుపుకుంటున్నాం. ఇక్కడ భక్తులు కూడా మీరు కూడా వచ్చి భోజనానికి అని లేకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు గోవిందని తలుచుకోండి. మీరు ఒకసారి రోజుకు వారంలో ఒక్కసారి నా గోవిందని తలుచుకోండి. ఎందుకంటే ఇంటి దగ్గర పూజలు చేస్తుంటారో చేయరో మొక్కుతుంటారో మొక్కరో తెలియదు. వారానికి ఒకసారి ఇక్కడ భోజనానికి వచ్చినప్పుడు నా గోవిందని తలుచుకుంటే ఆ యొక్క దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన ఆశీస్సులు మీకు తెలియవు, అనుభవించడంలో మాకు తెలుస్తాయి. భగవంతుణ్ణి కలియుగ దైవాన్ని మనసారా కొలిస్తే కొలిచినంత కలియుగ దైవం ఇప్పుడు పరిపాలించేది ఆ కలియుగ దైవం ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి. మనకి ఎవరు లేరు ఇప్పుడు, రాజు ఎవరంటే ఆయననే. ఇప్పుడు కలియుగం ఈ ప్రపంచాన్ని శాసించేది పరిపాలించేది ఆ దేవదేవుడే. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు ఉపయోగించుకోండి. ఇక్కడికి వచ్చి గోవిందుని పలకండి, గడపారా ఆ గోవిందుని యొక్క ప్రసాదం భోజనం చేయండి. ఆ యొక్క మీకు శుభాశీస్సులు ఉంటాయి. ఎల్లప్పుడూ ఆ దేవదేవుడు మీ వెనుకనే ఉంటాడు. ఇక్కడ భోజనానికి వచ్చినామా అనుకుంటుంటారు, కానీ భోజనం కాదు ఇది. ఆ దేవదేవుడి యొక్క దివ్యమైన ప్రసాదం. ఆయన యొక్క ఆశీస్సులతో మేము ఇంత పెద్ద పని చేస్తున్నాం ఇక్కడ. ఆయన దయా కృప లేకపోతే మేము చేయలేము ఇక్కడ. ఎందుకంటే భక్తులు కూడా మాకు డబ్బులు కూడా విధానాలు కూడా బాగా ఇస్తున్నారు. మేము కూడా బాగా చేయాలనే తపన మాలో ఉంది ఆ భగవంతుని యొక్క దయా ఆశీస్సులతో. కాబట్టి మీరు కూడా రండి, కడుపు నిండా భోజనం చేయండి, ఒక్కసారి గోవిందనామం పలకండి. ఎందుకంటే మనమంతా హిందువులం. ఆ దేవదేవుడిని ఒక్కసారి గోవిందాన్ని పలికితే ఆయన ఇచ్చే ఆశీస్సులే వేరు. కనుక ఒక్కసారి సైలెన్స్కునండి. ఈ రోజు అన్నదానానికి ఇచ్చిన భక్తులు శ్రావణమాసం మొదటి శనివారము స్వీటు, ఈరోజు బేల పాయసము మరియు బజ్జీలు ఈరోజు చేయించడానికి మాకు గుంత నాలుపని భార్య లక్ష్మీదేవి వెన్నకుల గోత్రం మేము అడిగిన వెంటనే పాపం ఆయన స్పందించి ఈ కార్యక్రమానికి 35 సంవత్సరాల వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన 4,000 రూపాయలు మాకు ఇచ్చారు. మేము అడిగిన వెంటనే ఇవ్వమంటే. కనుక వారికి ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం కాబట్టి ఆ దేవదేవుడి యొక్క శుభాశీస్సులు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా పైడిశిల గోత్రం కీర్తిశేషులు మారం రామచంద్ర శెట్టి జ్ఞాపకార్థం ఎం మురళీకృష్ణ 516 రూపాయలు. మేడిశెట్టి వీణాలత శ్రీ జ్యోత్స్న పుట్టినరోజు సందర్భంగా నాబిల్ల గోత్రం 516 రూపాయలు. జమ్మి గోత్రం వివన్ పుట్టినరోజు సందర్భంగా దుప్పటి వాసు తండ్రి తల్లి ప్రవల్లికి 516 రూపాయలు. అరికెళ్ల గోత్రం గురుగారి వెంకటరెడ్డి భార్య లక్షమ్మ 516 రూపాయలు. మనోడు మునీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా. పాలకిట్టి గోత్రం వెంకటేశ్వరులు భార్య లక్ష్మీదేవి 500 రూపాయలు. వీళ్ళందరూ ఈ రోజు అన్నదానానికి ఇచ్చారు. వీరికి అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్ట ఐశ్వర్య ఆయురాలు ప్రసాదించి వారి కుటుంబాన్ని ఆ శుభాశీస్సులు అందించి ఎల్లవేళలా వారిని కాపాడాలని చెప్పి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ అన్నదానానికి అన్న ప్రసాదానికి 1,116 రూపాయలు, 50,116 రూపాయలు.
అదేవిధంగా 25,116 రూపాయలు ఇచ్చిన దాతలు వారికి అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి దయా కృప ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. వారి యొక్క పేర్లు మేము పెండ్రైవ్లు పెట్టింటాము. వారి పేర్లు ప్రతి శనివారం ఇక్కడ వారి పేర్లు చదువుతాం కనుక ఒక్కసారి గోవిందనామం పలకండి. ఈ రోజు కొద్దిగా లేట్ అయింది, మీకు కూడా తెలుసు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామి 12 గంటలకు దేవాలయం క్లోజ్ చేస్తారు. స్వామి లోపల ఉంటాడు. ఇంతమంది భక్తులు వచ్చినాడే ఆయన చెప్పి ఉలక్కి పడాల, మన వైపు చూడాలి, ఎక్కడో మా గోవిందనామం వినపడుతుంది అని చెప్పి ఆయనకు వినపడాల. అంత గట్టిగా మనము ఇప్పుడు భోజనం చేస్తాం. ఎంతో కొద్దిగా శక్తి పెంచుకొని గట్టిగా అనాలా, స్వామికి వినపడాలా గోవింద. మరొకసారి గట్టిగా అనాలా. ఈరోజు ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజు శనివారం పడింది. అది కూడా ఒక అంతగా అదృష్టమే మనకు. భోజన కాల సమయ గోవింద నామస్మరణే గోవింద. మొదలు పెట్టండి, నిదానంగా ఒకరి మీద ఒకరు పడద్దండి. ప్రతి ఒక్కరికి భోజనం పెడతాం. శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ